ಕೊಟ್ಟಿನೋರಮ ನಿತ್ತ ನಾನು வாழ்ந்திடನು ನೆಂಜಿ ప్రపంచమే నమకాగవే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివర్ట్స్ అఫీషియల్. రివ్యూ వస్తారు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్ తమిళనాడు కూడా మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వడండి. వీడియోని ఎండ్ వరకు చూసిన అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే 3D లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వస్తున్న వర్డ్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వస్తున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ 3D లింక్ ఎలా ఉంటుంది, ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే అన్ని లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ క్లిక్ చేసి మనలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో పెట్టేసుకోండి. ఏదైనా సంథింగ్ మీకు నచ్చిన ఫోటో పెట్టేసుకొని కిందకి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి సేమ్ ఇలానే మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని కిందికి డ్రాగ్ చేసి రెండు వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకొని మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వేసేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఫోటో లేయర్స్ ఇలానే వేసేసుకోండి. అన్ని గ్రూప్ లేయర్స్ మళ్ళీ థర్డ్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకోండి. కిందికి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మీరు ఆన్ చేయండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా అన్ని లేయర్స్ చేసుకోండి. అన్ని లేయర్స్ చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుందని నేను 3 లేయర్స్ వేసాను. అన్ని లేయర్స్ వేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని బీడ్ మార్క్ ఈ లేయర్స్ని ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3D ఓపెన్ చేయండి. 3D ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కెమెరా కాకుండా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. లేయర్స్ని టోటల్ అలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్స్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి 13.27 దగ్గర ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్స్ వేసేయండి. పేస్ట్ లేయర్స్ వేసి ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఏదైనా ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని టోటల్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ 3 బీట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లేయర్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ యాడ్ చేసుకుని మీరు ఆన్ చేయండి. మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ అవుట్ మొత్తం టోటల్ తీసేయండి. ఇన్ వచ్చేసి 6 పాయింట్ అవుట్ వేసుకోండి. సో మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ పంచ్ అవుట్ అనే యాప్ అది ఎఫెక్ట్ యాడ్ చేసుకొని చేసి ఇక్కడ స్టాండర్డ్స్ వచ్చేసి 0.0 అవుట్ వేసుకోండి. టోటల్ రేడియస్ వచ్చేసి టోటల్ పెట్టేసుకోండి మొత్తం. నెక్స్ట్ ఏం చేస్తే స్టాండర్డ్ క్లోజ్ చేసి ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ స్టాండర్డ్ క్లోజ్ చేసి స్టార్టింగ్లో రీఫ్రేమ్ ఇక్కడ ఎండింగ్లో రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ మిడిల్లో రీఫ్రేమ్ యాడ్ చేయండి. రీఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ రీఫ్రేమ్కి వచ్చేసి టోటల్ వేసుకోండి. ఇలా సెకండ్ రీఫ్రేమ్కి వచ్చేసి అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా మీ ఫోటో తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకుని ఫోటో తగ్గట్టు ఇంకా అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎండింగ్లో ఇంతే బ్యాక్ వచ్చేసి
ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ ప్రోగ్రెసివ్ కలర్ అని ఉంది కదా యాడ్ చేసి ఇక్కడ సింపుల్ స్టార్టిఫికేషన్ ఉంది కదా యాడ్ చేయండి. స్టాండర్డ్ సిస్టమ్ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ స్కేల్ వచ్చేసి 2.30 వేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్లో ఇంకో ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ జెడ్ క్లిక్ చేసి టోటల్ ఇలా 400 పెట్టేసుకోండి. ఇలా 400 పెట్టేసుకోండి. ఎఫెక్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఇక్కడ 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి పిట్మర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో మళ్ళీ ఫోటోలు యాడ్ చేసుకొని ఇలా సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని ఫోటోలు కిందికి డ్రాగ్ చేయండి. ఇట్లా చేసి పిట్మర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అన్ని ఫోటోలు యాడ్ చేసుకుని ఇలా మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ పెట్టేసుకొని టోటల్ కిందికి డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మనం కాపీ చేసుకునే ఎఫెక్ట్ ఫోటోలు చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. స్టెప్ ఇలా వేసేయండి. మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ వేసేయండి. ఇలా వస్తుంది. సేమ్ ఇలానే వేసేయండి. ఇక్కడ అన్ని గ్రూప్ లైట్స్ని ఇవ్వట్లేదు, మీరు అన్నీ యాడ్ చేసుకోండి. లెంత్ అవుతుందని ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆర్మ్ వర్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.